అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి మాగాణుల్లో దున్నకుండా మొక్కజొన్న సాగు, మామిడిలో కనిపిస్తున్న పోషక లోపాలు, సవరణ మార్గాలు, సూపర్ నేపియర్ పశుగ్రాసం సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు పద్ధతి రైతుల ప్రాచుర్యం పొందుతోంది. దీన్నే జీరో టిల్లేజ్ పద్ధతి అంటాం. ఈ విధానంలో ఖరీఫ్ వరి కోసిన తర్వాత వరి కొయ్యలను దున్నకుండానే పదును చూసి విత్తనాన్ని విత్తుకుంటారు. నవంబర్ మొదటి పక్షం నుంచి డిసెంబర్ మొదటి పక్షం వరకు ఈ విధానంలో మొక్కజొన్న విత్తుకునేందుకు అనువైన సమయం. ఈ విధానం వల్ల సాగు సమయం కలిసి రావడంతో పాటు దున్నకం ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జీరో టిల్లేజ్ విధానంలో రైతులు మొక్కజొన్నను సాగు చేసి ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో మెలకువల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటుగానే అన్ని జిల్లాల్లో కూడా మొక్కజొన్న అనేది దున్నకుండా సాగు చేయడం అనే విధానం అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈ నేలలో మనం గమనించినట్టయితే వరి పండించే అన్ని రకాల నేలల్లో కూడా ఈ మొక్కజొన్న పండించడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే విత్తే విధానం మనం గమనించినట్టయితే ఇది వరి కోసేసిన తర్వాత మనం విత్తాం కాబట్టి సరైన పదంలో మనం విత్తుకున్నట్టయితే సరిపోతుంది. ఈ విత్తన మోతాదు మనం గమనించినప్పటికీ ఇది 8 కిలోల విత్తనం అనేది మనకు 12 గంటల పాటు నానబెట్టిన విత్తనాన్ని మనము పొలంలో విత్తుకోవాలన్నమాట. విత్తే విధానంలో కూడా మనం ఒక పదునైన కర్రను కానీ లేదా పెగ్ మార్కర్ను కానీ ఉపయోగించి మనం ఈ వరుసకి 60 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా బెజ్జాలు చేసి ఆ బెజ్జాల్లో విత్తనాన్ని మనం వేసుకున్నట్టయితే మనకు చాలా చక్కగా మొలక అనేది బాగా వస్తుంది. అయితే కలుపు విషయం మనం గమనించినట్టయితే విత్తన వెంబటే మనకి 1 నుంచి 1.5 కిలోల ఎట్రజిన్ అనే మందుని, అయితే వరిదుబ్బుల నుంచి వచ్చే పిలకలను కూడా మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ ఎట్రజిన్తో పాటు పారాక్వాట్ అనే మందును కూడా 1 లీటర్ ఒక ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఏవైతే ఈ వరిదుబ్బులు ఉంటాయో వాటి నుంచి పిలకలు రాకుండా తగ్గించవచ్చు. అలాగే ఏవైతే ముందుగానే వచ్చినటువంటి కలుపు మొక్కలు కూడా దీంట్లో మనం నివారించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఈ 15 నుంచి 18 రోజుల్లో కూడా జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో కలుపు అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి దానిని కూడా మనం నివారించాలంటే టెంబోట్రోయన్ అనే మందుని 114 ml, వాటితో పాటు ఎట్రజిన్ అనే మందుని కూడా 400 గ్రాములు ఆ 2 తాలూకు మందుల మిశ్రమైన ట్యాంకులో వేసి మనం పిచికారీ చేసినట్టయితే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలను కూడా మనం నివారించవచ్చు. ఈ మధ్య ఈ మొక్కజొన్నలో ఈ తొంగ కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి ఆ తొంగను కూడా మనం నివారించాలంటే హాలోసల్ఫ్యూరాన్ మెథైల్ అనే మందు మనకి మార్కెట్లో సెంపర్ అని మనకు దొరుకుతుంది. అది 40 గ్రాములు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తొంగను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఎరువుల విషయం మనం గమనించినట్టయితే 50 కిలోల డిఏపిని, దానితో పాటుగా 25 కిలోల మనకి యూరియాని, వాటితో పాటుగా 25 కిలోల పొటాష్ 3 ఎరువుల్ని మిక్స్ చేసి మనం ఈ 2 పిక్కల మధ్యలో గ్యాప్లో మనం వేసుకున్నట్టయితే
ఇనీషియల్ దశలో మనం ఎరువుల యాజమాన్యం చక్కగా చేసిన వాళ్ళు మాత్రం ఆ తర్వాత విషయంకి వచ్చినప్పటికీ మనం ఎప్పుడైతే మొక్క వచ్చేసిన 20 రోజుల తర్వాత 45 కిలోల యూరియాని మనం వేసుకున్నట్టయితే మొక్క పక్కనే వేసి నీరు కట్టాలి. అలాగే మరి యొక్క 45 కేజీల యూరియాని మనం మొక్క వేసినటువంటి 40 రోజులకు వేసుకోవాలి. అలాగే చివరి దశగా 60 రోజుల టైంలో 45 కిలోల యూరియాని దాంతోపాటుగా 25 కిలోల మొరటా పొటాష్ని కలిపి వేసుకొని మనం నీరు కొట్టుకున్నట్టయితే దీంట్లో కండి అనేది బాగా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉండి అలాగే కండిలో గింజలు కూడా బాగా నిండడానికి కూడా సదుపాయం అనేది ఉంటుందన్నమాట. వాటితో పాటుగానే ఈ జింక్ లోపాన్ని కూడా మనం గమనించడం జరిగింది. ఈ జింక్ అనేది ఎక్కువగా లోపించినప్పుడు ఏదైతే లేతగా వస్తున్నటువంటి ఆకులు ఉంటాయో ఆ ఆకుల మధ్యలో ఉన్నటువంటి ఈనెల భాగం అంతా కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. మనం 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ అనేది 2 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ జింక్ లోపాన్ని మనం సవరించవచ్చు. ఈ నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో నేల తాలూకు స్వభావాన్ని బట్టి 7 నుంచి 15 రోజుల వ్యవధులు అంటే తేలికపాటి నేలలు అయితే మనం 10 రోజులకు ఒక తడి ఇచ్చినా పర్వాలేదు. అలాగే బరువైన నేల కనుక అయినట్టయితే 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్క తడి కనుక ఇచ్చినట్టయితే మనకి ఈ నీటి యాజమాన్యం కూడా దున్నకుండా చేసే మొక్కజొన్నలో బాగా చేసిన వాళ్ళం అవుతాం. వీటితో పాటుగానే ఎక్కడైతే పూత వస్తుందో అలాగే మనకి కంకి ఏర్పడే దశ అనేది మనకి చాలా సున్నితమైన దశలు కాబట్టి ఆ దశల్లో నీరు ఎద్దరికి గురికాకుండా పంటను మనం చూసుకొని నీటి తల్లి మనం ఇచ్చినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. వీటిలో సస్యరక్షణ విషయం మనం గమనించినప్పుడు ఈ సస్యరక్షణలో ఎక్కువగా ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఇది గులాబీ రంగులో ఉండి మనకి ముందుగా ఈ మొక్కల ఆకుల మీద ఆశించి మొక్కలో ఉండే పత్రహరితాన్ని తినడం వలన ఏమవుతుందంటే ఈ సూదితో గుచ్చినటువంటి రంధ్రాలు ఏర్పడి అది క్రమేణా మువ్వులోకి దిగిపోయి ఆ మువ్వు లోపల ఉన్న భాగానంతా కూడా తినడం వల్ల ఏమవుతుందంటే మువ్వు చనిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటాము. ఎప్పుడైతే ఈ మువ్వు పీకి చూసామో ఆ వచ్చినటువంటి మువ్వు అనేది చాలా సులభంగా వచ్చేస్తుంది. దాంట్లో విసర్జించినటువంటి వ్యర్థాలు కూడా ఉంటాం అలాగే పురుగులను కూడా మనం గమనించడం చేయొచ్చు. సో దీనిని మనం నివారించాలంటే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి ఎకరాకి 4 కిలోల చొప్పున మనం మొక్క మువ్వులో వేసినట్టయితే మనకు సరిపోతుంది. వీటితో పాటుగానే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందును కూడా 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినప్పుడు దీని తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు. అలాగే కత్తెర పురుగు, ఈ కత్తెర పురుగు అనేది ఈ మధ్య చాలా విపరీతంగా వచ్చేసి పంట నష్టపరుస్తూ ఉంది. ఇది కూడా మొక్కల ఆకుల మీద ముందుగా అటాక్ చేసి ఆకుల్ని వంకర టెంకలుగా కత్తిరించి తినేయడం వలన నష్టపరుస్తూ ఉంటుంది. అలాగే ఇది మువ్వులో కూడా దిగిపోయి మువ్వును కూడా మనకి తినేయడం మనం గమనించవచ్చు అనమాట. సో దీన్ని మనం నివారించాలంటే పురుగులు అనేవి లేత దశలో ఉంటాయో ఆ టైంలో వేప నూనెను మనం పిచికారీ చేసుకోవడం వీటిని మనం నివారించవచ్చు. అలాగే ఇదే కత్తెర పురుగు అనేది మనకి ఉధృతి పెరిగినప్పుడు ఈ క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మొక్క మువ్వులో పడేటట్టు మనం మందు పిచికారీ చేసినా కూడా తగ్గించవచ్చు. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని కూడా ఎకరాకు ఒక 100 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మొక్క మువ్వులో పడేటట్టు మనం పిచికారీ చేస్తే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే విషపు ఎరలను కూడా మనం తయారు చేసి మనం వాడుకున్నా కూడా దీన్ని మనం నివారించవచ్చు. వీటికి గాను మనకు 10 కిలోల తవుడిని అలాగే 2 కిలోల బెల్లాన్ని 2 లీటర్ల నీటిని మూడింటిని కూడా మిక్స్ చేసి ఒక నైట్ అంతా కూడా పులిబెట్టిన తర్వాత మరుసటి రోజున ఈ థైడికార్బ్ అనే మందుని 100 గ్రాములు ఈ మిశ్రమానికి యాడ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ మొక్క తాలూకా హొరల్స్ అంటే మువ్వులో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగులు అనేవి ఈ విషపు ఎరని తినేసి మనం చనిపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తెగుళ్ళ విషయం మనం గమనించినప్పటికీ పొడ తెగులు అనేది చాలా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి పొడ తెగులు ప్రధానంగా ఏదైతే నేలకు దగ్గరగా ఉన్నటువంటి కాండ భాగాల మీద మచ్చ రావడం అలాగే ముదిరిపోయిన ఆకుల మీద కూడా ఈ తెగులు అనేది ఆశిస్తూ ఉంటుంది. దీంట్లో మనం గమనించినట్టయితే మచ్చలు అనేవి ఒకదాని మీద ఒకటి ఉండి పాము పొడ ఎలాగైతే ఉంటుందో ఆ పాము పొడ మాదిరిగా మచ్చలను మనం గమనించవచ్చు అనమాట. సో దీనిని మనం నివారించాలంటే మనం ఈ ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా హెక్సాకోనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం దీన్ని అరికట్టవచ్చు అనమాట. అయితే ఈ దున్నకుండా మొక్కజొన్న మనం సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దుక్కి ఖర్చులు కూడా మిగులుతాయి. ఉండడం అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సాగు ఖర్చు అనేది మనకి సుమారుగా 4,000 వరకు కూడా ఒక ఎకరాకి తగ్గుతుంది. అలాగే 2 నుంచి 3 నీటి తడులు కూడా మనకు ఆదా అవుతాయి. అలాగే ఎప్పుడైతే మనము ముందుగా మనం వేయడం జరిగిందో మనకి సమ్మర్ టైం పీక్ సమ్మర్ టైంలో వచ్చే గాలులకి మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి ముందుగా వేయటం వలన అంటే దున్నకుండా వేయటం వలన మనకి టైం కలిసి రావడం వల్ల ఏమవుతుందంటే పంట కోత కూడానే ఒక 25 నుంచి 30 రోజులు ముందుగానే మనకు రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఎరువుల యాజమాన్యాన్ని పురుగుల యాజమాన్యాన్ని కానీ మనం సరైన సమయంలో చేసినట్టయితే అధిక దిగుబడులు అనేవి సాధించి అధిక నికర ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
మామిడి తోటలన్నీ పూతతో కలకలలాడే సమయం రానే వచ్చింది. కొన్ని తోటలు ఇప్పటికే మొగ్గ తొడిగాయి. చాలా వరకు తోటలు డిసెంబర్, జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న చీడపీడలు తోటలపై విరుచుకుపడి కాయ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తుంటాయి. వీటికి తోడు పోషక లోపాలు కూడా మామిడి రైతులను కలవరపెడుతుంటాయి. పోషక లోపాల వల్ల కాయలు సరిగా పెరగవు, నాణ్యత, రుచి ఉండవు, సైజు రావు. కాబట్టి పోషక లోపాలు రాకుండా చూసుకోవడం, లోపించాయని గుర్తించగానే సకాలంలో సవరించుకోవడం ఎంతైనా అవసరం. మామిడిలో కనబడే సూక్ష్మధాతు లోపాలు సవరణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మామిడి తోటల సాగులో రైతులు ఎరువుల సమతుల్యం పాటించడం లేదు. దీనితో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. సూక్ష్మధాతు లోపాలు రావడానికి కారణమవుతున్న పరిస్థితులను గమనిస్తే మామిడిని క్షారగుణం ఎక్కువగా ఉన్న నేలల్లో వేయడం, కుళ్ళని సేంద్రియ ఎరువులను వాడటం, సేంద్రియ ఎరువులను అశ్రద్ధ చేయటం, ఇవే కాక మురుగునీరు నిల్వ ఉండే పరిస్థితులు, బెట్ట పరిస్థితుల్లోనూ పోషక లోపాలు బహిర్గతమవుతాయి. మామిడిలో ఎక్కువగా కనిపించే సూక్ష్మ పోషక లోపాలు జింక్, ఇనుము, బోరాన్. జింక్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు గిడసబారి సన్నగా కూచించుకుపోయి చివర్లు క్రిందకు గాని పైకి గాని వంకర్లు తిరిగి ఉంటాయి. అంతేకాకుండా ఆకులు గుబురుగా ఏర్పడి ఉంటాయి. ఆకుల్లో ఈనెలు మాత్రం పచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పత్రహరితం కోల్పోయి పసుపు పచ్చగా మారుతుంది. కాయల పరిమాణం తగ్గి చిన్నగా తయారై నాణ్యత కోల్పోతాయి. జింక్ లోప లక్షణాలు కనిపించిన వెంటనే 5 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధినిస్తూ 2 సార్లు పిచికారీ చేసి లోపాన్ని సవరించాలి. అంతేకాకుండా ఒక్కో చెట్టుకు 100 నుంచి 200 గ్రాముల జింక్ సల్ఫేట్ను పాదులో వేస్తే ఈ లోపాలు దీర్ఘకాలంలో రాకుండా ఉంటాయి. ఇనుప ధాతువు లోపించినప్పుడు ఆకులన్నీ పసుపు రంగుకు మారి క్రమేణా తెలుపు రంగుకు మారి ఆకులన్నీ రాలిపోయి చెట్టు ఎదుగుదల క్షీణిస్తుంది. ఇనుప ధాతు లోప నివారణకు 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను 1 గ్రాము నిమ్మ ఉప్పుతో లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధినిస్తూ 2-3 సార్లు పిచికారీ చేయాలి. మొక్క వయసును బట్టి చెట్టుకు 250 నుంచి 500 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను వేయాలి. మామిడిలో జింక్, ఇనుపధాతు లోపాలతో పాటు బోరాన్ ధాతు లోపం కూడా కనిపిస్తుంది. బోరాన్ లోపించినప్పుడు ఆకులు గిడసబారి ఆకుల ఈనెలు మందంగా మారి ఆకులు క్రిందకు వంకర్లు తిరిగి ఉంటాయి. కాయలు నిలువుగా పగలటం బోరాన్ ధాతులోప ముఖ్య లక్షణం. కాయలు అడ్డంగా వంకర్లుగా పగిలితే అది బోరాన్ లోప లక్షణం కాదని ఇతర కారణాలని రైతులు గమనించుకోవాలి. బోరాన్ ధాతులోప నివారణకు 2 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుల్లో లక్షణాలు గమనించగానే సవరణ చర్యలు చేపడితే కాయల్లో ఈ లోప లక్షణాలు కనిపించకుండా ఉంటాయి. 50 గ్రాముల బోరాక్స్ను చెట్టు పాదులో వేసి మరుసటి ఏడాది బోరాన్ ధాతులోపం రాకుండా జాగ్రత్త పడాలి. అయితే బోరాన్ను రసాయన ఎరువులతో కలిపి కాకుండా 1 వారం వ్యవధినిచ్చి విడిగా వేసుకోవాలి. ఆకులపై పోషక లోపాలు మిశ్రమంగా కనిపిస్తుంటే జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, బోరాక్స్ 2 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 10 గ్రాములు, కాల్షియం 6 గ్రాములు, యూరియా 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ప్రతి సంవత్సరం ఆగస్ట్, అక్టోబర్ మాసాల్లో 2 సార్లు పిచికారీ చేసి వీటిని సవరించాలి. ఏటా క్రమం తప్పకుండా రసాయన ఎరువులతో పాటు బాగా కుళ్ళిన పశువుల ఎరువు, వెర్మీ కంపోస్ట్ ఎరువులను వాడటం, జీలుగా, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పడదున్నటం వంటి చర్యలతో సమగ్ర పోషక యాజమాన్యం చేపడితే మొక్కలు బలంగా పెరగటమే కాదు, చీడపీడలను నిరోధించే శక్తిని సంతరించుకొని త్వరగా కాపుకొచ్చి మంచి దిగుబడినిస్తాయి.
వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ జీవాల పోషణలో కీలక భూమికను పోషించేది వాటికి అందించే మేతలు. పచ్చి మేతలను ఎంత సమృద్ధిగా మేపగలిగితే పరిశ్రమ అంతగా లాభాల బాటలో పయనిస్తుంది. పశుగ్రాసాల్లో ఏకవార్షికాలతో పాటు బహువార్షికాలను కూడా సాగు చేస్తే వేసవిలో మేతల కొరతను అధిగమించే వీలుంటుంది. సాధారణంగా రైతులు బహువార్షికాల్లో పారా, గిని, నెపియర్ వంటి వాటిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. వీటితో పాటు ఎకరాకు సంవత్సరానికి దాదాపు 200 టన్నుల అధిక గ్రాసం దిగుబడి, ప్రతి 45 రోజులకు ఒక కోతను ఇచ్చే సూపర్ నేపియర్ రకం రైతుల ఆదరణకు నోచుకుంది. ఇది బహువార్షిక రకం. ఒకసారి నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాలు మేత దిగుబడినిస్తుంది. సూపర్ నేపియర్ సాగులో మెలకువలను వివరిస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత వ్యవసాయ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి. ఇది సూపర్ నేపియర్ అనేటువంటి పశుగ్రాసం మనకి థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి రకం. ఇది నేపియర్ జాతికి చెందినటువంటి గడ్డి. ఈ సూపర్ నేపియర్ చూసుకున్నట్లయితే మనకి దాదాపు వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ, వేసవిలోనూ కూడా వేసుకోదగ్గటువంటి రకం. అన్ని రకాల నేలలు ఈ సూపర్ నేపియర్ వేసుకోవచ్చు. కాకపోతే ముంపు నేలలు, చౌడు నేలలు సూపర్ నేపియర్ సాగుకు పనికిరావు. ఇది బహువార్షికము కాబట్టి దీనికి నీటి సదుపాయం అనేది తప్పనిసరిగా ఉండాలి. దీన్ని స్టెమ్ కటింగ్స్ ద్వారా కానీ, అంటే కాండ ముక్కల ద్వారా కానీ, వేరు పిలకల ద్వారా కానీ దీన్ని మనం నాటుకోవచ్చు. ఒక్కొక్క కాండపు ముక్కకి 2 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. కాండపు ముక్కలను నాటేటప్పుడు ఒక కణుపు పైకి వచ్చే విధంగా, ఒక కణుపు భూమిలోనికి వెళ్ళే విధంగా 45 డిగ్రీల వాలుతో వీటిని నాటుకోవాలి. బోదెకి ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఒక్కొక్క కాండపు ముక్కకి దూరం చూసుకున్నా 60 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే దుక్కిని బాగా 2-3 సార్లు దున్ని తయారు చేసుకోవాలి. దుక్కిలో చూసుకున్నట్లయితే ఒక బస్తా డిఏపి, ఒక 25 కిలోలు పొటాష్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాటుకున్న తర్వాత 30 రోజులకి ఒక బస్తా యూరియా అనేది వేసుకోవాలి. ఆ తర్వాత కోత తీసుకున్న ప్రతిసారి కూడా ఒక తడి ఇచ్చి ఒక బస్తా యూరియా ఎకరాకి వేయాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా పశువుల పెంట అనేది ఒక 5 టన్నులు వేసుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ నేపియర్ రకాలు చలికాలంలో పెరుగుదల అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ఇతర రకాలతో పోలిస్తే ఈ సూపర్ నేపియర్లో పెరుగుదల అనేది ఎక్కువగానే ఉంటుంది. సూపర్ నేపియర్ ఎత్తు చూసుకున్నట్లయితే దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. అదే మామూలు రకాలు తీసుకున్నట్లయితే ఒక 10 అడుగులు మాత్రమే పెరుగుతాయి. తర్వాత ఈ సూపర్ నేపియర్ని లెగ్యూమ్ జాతి గడ్డితో కలిపి మేపినప్పుడు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. దాదాపు రోజుకి 1/2 లీటరు పెరగటానికి అవకాశం ఉంటుంది. నీరు విషయానికి వస్తే నాటిన 3వ రోజు తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలి. మళ్ళా 8 నుంచి 10వ రోజు మరలా ఇంకొక తడి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నాటిన 6వ రోజు నుంచి మొలక అనేది ప్రారంభమవుతుంది. 12 రోజులు వచ్చేసరికి మొలక పూర్తిగా వస్తుంది. ఎక్కడైతే ఇవి నాటుకోవో అక్కడ మరలా 12 రోజులకి విత్తుకుంటే సరిపోతుంది. కలుపు విషయానికి వస్తే నాటిన 12 రోజుల నుంచి ఈ కలుపు నివారణ చర్యలు అనేది చేపట్టాలి. సూపర్ నేపియర్ ఒక 2 అడుగులు పెరిగిన తర్వాత, అంటే 45 రోజుల తర్వాత అది కలుపు అనేది రాకుండా చూస్తుంది. 45 రోజుల వరకు మాత్రం కలుపు అనేది పొలంలో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూపర్ నేపియర్ని ఒక ఎకరంలో కనుక వేసుకున్నట్లయితే 10 ఆవులు లేదా 10 గేదెలు పెట్టుకోవడానికి ఇది సరిపోతుంది. కోత కోయటానికి కూలీల అవసరం కూడా తక్కువగానే ఉంటుంది. ఒక మనిషి దాదాపు ఒక గంటలో 250 కిలోల గడ్డిని కోయగలరు. అంటే ఈ 250 కిలోల గడ్డి దాదాపు 10 పశువులు తినటానికి సరిపోతుంది. సూపర్ నేపియర్ సంవత్సరానికి దాదాపు 250 టన్నుల పశుగ్రాసాన్ని ఇస్తుంది. సూపర్ నేపియర్ అనేది కాండం లావుగా ఉండి చాలా రుచికరంగా ఉంటుంది. పశువులు ఈ సూపర్ నేపియర్ను చాలా ఇష్టంగా తింటాయి. దాదాపు సంవత్సరానికి
8 కోతల వరకు కూడా తీసుకోవచ్చు. మొదటి కోత చూసుకున్నట్లయితే 70 రోజులకు వస్తుంది. తర్వాత కోతలు ప్రతి 45 రోజులకి ఇంకొక కోత తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక దుబ్బు నుండి 4 కిలోల పశుగ్రాసం అనేది వస్తుంది. మినరల్స్ కానీ విటమిన్స్ కానీ టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ కానీ మామూలు రకాల కన్నా ఎక్కువగా ఉంటాయి. సో ఇంతటి పోషక విలువలున్న నేపియర్ గడ్డిని సాగు చేసుకున్నట్లయితే ఉన్నటువంటి పశువుల మేపుకి ఉపయోగపడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కూరగాయల సాగులో రైతులు అనుసరిస్తున్న ఆధునిక విధానాలతో నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పందిరి కూరగాయల సాగులో డ్రిప్ మల్చింగ్ ఏర్పాటుతో పంట నాణ్యత పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం మణిపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి సాగులో మేలైన పద్ధతులను అవలంబిస్తూ మంచి దిగుబడులు పొందుతున్నాడు. తనకున్న 30 గుంటల పొలంలో ఈ ఏడాది మే మాసంలో కాకర నాటాడు. డ్రిప్ మల్చింగ్ వేసి వెదురు బొంగులతో పందిళ్లను ఏర్పాటు చేసుకోగా మంచి దిగుబడి వచ్చింది. కాకర తీసిన అనంతరం అందులోనే టమాటా వేశానని, దీంతో సాగు ఖర్చులు తగ్గాయని రైతు చెబుతున్నాడు. కాకర పంట లాభాలను అందించగా ప్రస్తుతం టమాటా సైతం మంచి దిగుబడులను అందిస్తోందంటున్నాడు. మేము 5వ నెల మొదటి వారంలో మల్చింగ్ వేసి డ్రిప్ వేసి కాకర పెట్టినాము. 2 నెలలు కాకర అమ్మినాము. అప్పుడు ఒక కిలోకు 50 రూపాయల కాడికి రోజుకు మేము 25-30 బాక్సులు దింపుతుంటాము. అట్లా 2 నెలలు అయింది. 2 నెలల తర్వాత మళ్ళీ అదే మల్చింగ్ పేపర్ మీద టమాటా వేసాం. సాహో టమాటా ఇప్పుడు క్రాప్ వస్తుంది, వెళ్తుంది కూడా. 30 గుంటల భూమి ఇది వేసింది. ఇటుబడి ఫస్ట్ కొద్దిగా కర్రలు బాతి చేసి కొంకొచ్చి ఎదుటి బొంగుల ఇది వేసి వైరు కట్టి చేసి వేసినాము. 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. లేబర్లకు బాతింది చేసింది పైపేరుకు అంతా కలిసి. కాకరకాయల్లో ఒక 4 లక్షల దాకా కాకరకాయ వచ్చింది. అందులోనే మళ్ళీ టమాటా వెళ్తుంది. రోజుకి 25-30 బాక్సు దింపుతున్నాం. విధానము ఒక పంటకు 2 పంటలు తీసుకోవచ్చు. పెట్టుబడి ఏం లేదు. ఇక అందులో టమాటా చెట్లు వేసుకున్నాము. ఇప్పటికి కూడా కాకర వెళ్తున్నాయి. ఒక 2 పెట్టెలు 3 పెట్టెలు వెళ్తున్నాయి ఇప్పటిదాకా కూడా. కానీ అవి తక్కువ రేటు పోతున్నాయి. రోజువారీ ఆదాయాన్నందించే కూరగాయల సాగులో ప్రభుత్వం రాయితీలను అందించి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా పడుతున్న జల్లులతో రైతులు కలవరపడుతున్నారు. వరి కోత దశలో ఉన్నందున భారీ వర్షం పడితే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రేపల్లె, నగరం, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న 1000 ఎకరాల్లో వరి నేలవాలింది. తుపాను హెచ్చరికలతో ముందస్తుగా నూర్పిడి యంత్రాలతో కోత కోసిన రైతులు ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎకరాకు 30,000 వరకు పెట్టుబడులు పెట్టామని, చేతికి అందే దశలో తుపాను ప్రభావంతో నష్టాలు తప్పేలా లేవంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి మట్టి వర్షం బాగా పడుతుంది, గాలి వేస్తుంది. బాగా గాలి వేయడంతో చేలు కోతలకు వచ్చి ఉన్నాయి. ఈ మొత్తం కూడా పడిపోతుంది. ఇప్పుడు నేను వర్షం కానీ ఇలా కంటిన్యూ 2 రోజులు అయితే చేలు అయ్యి పనిరావు, కోతకు వచ్చి ఉన్నాయి. కొన్ని బిరుపట్ల దశలో కూడా ఉన్నాయి. ఎలాగోలా కష్టపడి రైతులు నాట్లేసి పండించుకుని ఆరుగాలను సేకరణ చేసి పండించారు ఇప్పుడు దాకా. కానీ ఈ సమయంలో వాతావరణం మొత్తం మారిపోయి తుఫాను వచ్చి కోస్తానికి రెడీగా ఉన్న పంట మొత్తం నాశనం అయిపోతుంది. మొన్న తుఫానికి ఎలాగ మునిగిపోయిన చేలు నారుపోయి ఎలా కొనుక్కొచ్చి నాట్లు వేసాం. ఆ రోజు చూస్తే ఎకరానికి వచ్చి 15,000 నుంచి 20,000 వరకు అయిన ఖర్చు. మళ్ళీ ఈ రోజు కోత కొద్దాం వాళ్ళకి మళ్ళీ చేలని పడిపోతుంది. వర్షం ఆగితేనా కొంతవరకు పర్వాలేదు, లేకపోతే ఇంకా ఉండకుందికి బాగా నష్టపోతారు. చేలు ఇప్పుడు వచ్చి ఎకరానికి వచ్చి ఎట్లేదన్నా 10,000 లాస్ వస్తుంది. ఇంకా ఉండకుంది పడిపోతున్నాయి, లేతలు వెనక తలిసిన పడిపోతున్నాయి. వర్షం మరో 2 రోజులు కొనసాగితే పంట నీటిపాలై పూర్తిగా నష్టం వాటిల్లుతుందని వరి రైతులు లబోదిబోమంటున్నారు. నిబంధనలు పక్కనబెట్టి కోతలు చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.